చెప్పుకోవచ్చు. సరే ఏంటి కోడి ఎన్ని కోడి పందాలు వేస్తున్నారు మీరు? తీసుకో. ఎన్ని కోడి పందాలు వేస్తున్నారు? రోజుకి వచ్చి 30-40 జరుగుతాయండి. అన్నీ కూడా సంక్రాంతి ప్రజల ఆనందం కోసమే తప్ప మా సొంతం కోసమే కాదు. ఏంటి సార్ ఇది 1 2 3 4 5 కట్టలు అంటే అయితే 2.5 లక్ష. ఏంటంటే మీడియా వల్ల ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే కొంచెం మాక్రేజ్ కూడా పెరుగుతుంది తప్ప కోళ్ళ గురించి కాదు. కాదు సార్, ఇప్పుడు ఇక్కడ ఏమే ఒక నిమిషం స్టేట్ మళ్ళీ ఇచ్చేస్తా. స్టేట్ బ్యాంక్ కాదు 2 3 6 3 లక్షలు 3 లక్షల రూపాయలు పందెం కాయడానిక? పందెం ఖాయం. జనం చూపి షో చూస్తే జనం అందరూ అంతే. లేదా డబ్బులు ఎవరు బయట పెడతారు కదండి. ఇప్పుడు గెలిచిన డబ్బు ఇది గెలిచింది ఆ లెక్కన కదా చేతిలో పెట్టి తిరుగుతూ ఉంటారు. మంది 3 లక్షల పందెం ఖాయమని చూస్తే రేఖ ఎంత సరదాగా ఉందనేది. ఇక్కడ అంటే గోదావరి జిల్లాలకి సంబంధించి ప్రజలే కాదు తెలంగాణ ప్రాంతం నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు చూస్తే డబ్బులకు సంబంధించిన బ్యాగులు కానీ డబ్బులకు సంబంధించినటువంటి జాగ్రత్త చేసే మనుషులు కానీ అత్యంత జాగ్రత్తగా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అనేది చేస్తూ ఉంటారు. గ్యాలరీలు కూడా మీరు చూడొచ్చు. ఒకటేమో ఐరన్ మెస్ పక్కన వెనుక వైపు ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. స్టేజీకి దగ్గరగా అంటే వీరికి సంబంధించి ఎక్కువగా పందాలు కాసేవాళ్ళే కానీ లేకపోతే ఆ పందెం ఎవరైతే కాస్తారో వారికి సంబంధించినటువంటి బంధువులు కానీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ దగ్గరగా గ్యాలరీకి దగ్గరగా వారందరూ ఇక్కడ ఉంటారనే చెప్పుకోవచ్చు. కోడి పందాలకి సంబంధించి భోగి రోజే అంటే వాస్తవంగా కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, పందాలు ఇంకా ఆలస్యం అవుతాయి, మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతాయేమో. ఒక పక్క హైకోర్టు ఉత్తర్వులు, మరో పక్క పోలీసులు, ఈ రెవెన్యూ ఉత్తర్వులు, జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు అన్నారు. వీటన్నిటి మధ్య అసలు ఏ విధంగా పందాలు జరుగుతాయా జరగవా అనే మీమాంస నుండి పందెం మొదలైతే ఆ బరి ఏ విధంగా ఉంటుంది, ఆ బరిని ఏ విధంగా ముస్తాబు చేస్తారనేది మీరు చూడొచ్చు. సుమారుగా మీరు మొత్తం 4 వైపులా కూడా ఇదే పరిస్థితి. అంటే స్టేజీకి 4 వైపులా 4 పక్కలా కూడా పందెం బరులకు సంబంధించిన దాన్ని ఏర్పాటు చేశారు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు కూడా ఇంతే ఉత్సాహంతో పందెం బరి వద్ద అంతే ఆయన ఆనందంగా ఆయన ఇక్కడ ఆ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తే ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు దగ్గర ఉండి మరి ఈ బరికి సంబంధించి అంటే ఆయన చెప్పే దాంట్లో కూటమి నేతలు అందరూ సరదాగా ఉండాలి, మొత్తం అంతా కూడా సరదాగా ఉంటుంది, సంక్రాంతి అంటేనే సరదా అని చెప్తున్నారు. కాబట్టి ఆ సరదాలో భాగంగా ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నంతా కూడా ఏలూరు జిల్లా నారాయణపురం కోడి పందాల బరి మనం చూస్తున్నాం. అంటే ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద బరి అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అంతా ముస్తాబు చేశారు. ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే ధర్మరాజు ఉన్నారు. మరి వారంతా కలిసి అంటే వాళ్ళు చెప్పేది కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ విధమైన ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోపక్క అసలు ఎవరెవరు ఎక్కడ వచ్చారు కూడా. సార్ ఏంటి మీరు ఏ ఊరు సార్? నారాయణపురమేనా? మీరు నారాయణపురమేనా? ఏంటి చేతికేదో ట్యాగ్ పెట్టారు? ఆయనతో మాట్లాడతా అలా మాట్లాడు. ట్యాగ్ ఒకసారి చూపించండి. ఈ ట్యాగ్ ఉంటేనే ఇక్కడ విఐపి ట్యాగ్ అంట రేఖ. ఇప్పుడు ఈ విఐపి సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు. అందరికీ కూడా ట్యాగులు ఉన్నాయి. ఓన్లీ ఈ ట్యాగులు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ముందు వరుసలో కూర్చుంటారని చెప్తున్నారు. ఇక్కడ గెస్టులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎన్ని పందాలు జరిగినాయి ఇప్పటి వరకు ఏంటంటే సరే ఏంటి ఇప్పటి వరకు ఎన్ని పందాలు జరిగినాయి, ఎంత లాభం? నేను ఇప్పుడు వచ్చానండి. 2 అయినట్టు 2 3 అయినా. ఓకే, మనం చూస్తున్నాం చాలా సరదాగా ఇక్కడ అందరూ కూడా ఉన్న పరిస్థితి. అందరూ కూడా తమ పందాలకి సంబంధించి ఉత్సాహంగా కోడి పుంజుల మీద పందాలు కట్టడానికి ఏ కోడి పుంజు ఏ పందెం కొడుతుంది అనే దాంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సరే ఏంటి ఎక్కడి నుండి వచ్చారు? మేము పత్తేపురం నుంచి వచ్చాం. పత్తేపురం నుండా? ఏంటి ఎప్పటి నుంచి వస్తున్నారు కోడి పందాలు? ఇప్పుడే 2 పందాలు అయినాయి. ఇప్పుడు ఓకే, మీ చిన్నప్పటి నుండి? చిన్నప్పటి నుంచి చూస్తాం. అంటే చూడమేనా, పందాలు కాస్తారా? కాస్తాం కొద్దిగా. ఎంత సార్ కొద్దిగా అంటే? 4,000 5,000 లెక్క. లాభమా? బాగానే ఉంటుంది. ఇప్పుడు వరకు ఎన్ని పందాలు అయినాయి? 3 పందాలు అయినాయి. 3 పందాలు అయినాయి. ఓకే, మిగతా వారిని కూడా మాట్లాడి చాలా సరదాగా ఇక్కడ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి స్క్రీన్లు పెట్టారు. ఏమంటే ఏంటి మీరు ఎక్కడి వచ్చారు, ఎంత పందెం వేశారు? నాకు తెలియదండి, మేము చదువుకోలేదు కూడా. వీళ్ళు ఏమన్నా అడగం. డబ్బులు లెక్క పెడతారా? డబ్బులు లెక్క పెడతారు. డబ్బులు ఎందుకు లెక్క పెడతాం? చెప్తా ఏమైనా ఉన్నాయా? ఎన్ని పందాలు జరిగినాయి ఇప్పుడు వరకు? 3 జరిగింది. ఏ ఊరండి? మా గణపవరం. ఏ విన్నింగ్ లో ఉన్నారా, ఎటు ఉన్నారా, యావరేజ్ గా ఉన్నారా? యావరేజ్గా ఉంది. ఏ రంగు గెలుస్తుంది ఇప్పుడు?
ఏ రంగు అంటే డ్యాగలు కొడుతున్నాయి. డ్యాగలు కొడుతున్నాయా? మొత్తం మూడు డ్యాగలేనా ఇప్పుడు? అలాగే వెళ్ళండి బాబు. మనం చూస్తున్నాం కనీసం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. రేపు అన్ని రోజున కొద్దిగా పోలీసులతో ఇబ్బంది ఉంటుందేమో అనే విధంగా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మిగిలిన వారు కూడా, ఎందుకంటే అందరూ కూడా భోగి రోజు పండగ కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటారో అంతకు మించి ఇక్కడ సరదాగా వాతావరణం ఉందనే చెప్పుకోవచ్చు. సరే ఏంటి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ఎన్ని పందాలు జరిగినాయి? మనకి అంత ఐడియా లేదు. మేము కర్ణాటక నుంచి వచ్చాం. కర్ణాటక నుంచి హొసపేట నుంచి అగిరిబొమ్మనాళ్ళ దగ్గర నుంచి వచ్చాం. ఇప్పుడు జరిగినాయి 4 పందాలు జరిగినాయి. చాలా బాగా నడుస్తుంది, వ్యవస్థ అంతా బాగుంది. కర్ణాటక వెళ్ళి సెటిల్ అయ్యారా మీరు? నేటివ్ ఇక్కడేనా లేకపోతే ఇక్కడే అర్ధవారం నుంచి కర్ణాటక వెళ్ళి సెటిల్ అయ్యి 40 ఏళ్ళు అయింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి చూస్తూ ఉంటాం. ఒక ఆనందం ఇది. చూస్తూ ఉంటాం, ఎక్కువ చూడటం వరకే ఓ సరదా, ఏదో పండుగ, ఏదో చూడాలి, సినిమా చూసినట్టు ఓ హ్యాపీ. కర్ణాటకలో లేవండి కోడిపందాలు? లేవు. కర్ణాటకలో కోడిపందాలు లేవు. చెయ్యాలి ఇంకా. ఆ మధ్యలో చేస్తే లోపల పడేశారు పోలీసులు తీసుకెళ్ళి ఓసారి. చూస్తున్నాం కర్ణాటక, తమిళనాడు, గోవా ఇతర ప్రాంతాల నుండి కూడా పందెరాయిలు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇక్కడ చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళు పెద్ద చిన్న కూడా తేడా లేకుండా అందరూ కూడా సరదాగా ఇక్కడ కార్యక్రమం నడుస్తుందని చెప్పుకోవచ్చు. పండుగ 4 రోజుల పాటు కూడా ఇదే సరదాతో ఇంతమంది ప్రతి పందెం బరి వద్ద కూడా 5-6 వేల నుంచి తగ్గకుండా వచ్చి పందాలు చూసి ఇంటికి వెళ్తారంటే ఆ పందాల క్రేజ్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు రేఖ.